అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రోజు భూమి మీద బ్రతుకుతున్న మనుషులకు దేవుని అవసరత ఎప్పుడు వస్తుందమ్మా? మనుషులకి దేవుడు ఎప్పుడు కావాలి? ఒకసారి మనుషులకి దేవుడు గుర్తొచ్చేది కష్టాలు వచ్చేటప్పుడే. సుఖంగా ఉండేటప్పుడు ఏ మనిషికి దేవుడు అంటే గుర్తురాడు. సుఖ సంపదల్లో లోకం మీద తిరుగుతాడు కానీ దేవుడు అంటే గుర్తురాడు. దేవుడు గుర్తొచ్చేది ఎప్పుడంటే మనిషి యొక్క ఇబ్బందుల్లోను, శ్రమల్లోను, బాధల్లోను ఒక మనిషి మోసం చేస్తే చివరికి దేవుడే దిక్కని దేవుడి దగ్గరికి వెళ్తారు. అంతే తప్ప దేవుడు ఎవరికి సుఖాల్లో సంతోషాల్లో దేవుడు గుర్తురాడు. అయితే ప్రియమైన దేవుడి పిల్లరా, ఈ కష్టాలనేవి ఎందుకు వస్తున్నాయి ఆలోచించారా? శ్రమలనేవి ఎందుకు వస్తున్నాయి ఆలోచించారా? మనకు దేవుడు గుర్తొచ్చేది ఏంటి? మనుషుల దగ్గరికి వెళ్తాం సహాయం చేయమని. ఏ మనిషి చేయకపోయేసరికి చివరికి దేవుడు అప్పుడు మనకి కనబడతాడు. దేవుడు నన్ను కాపాడండి కాదు, దేవుడేటి ఇన్ని శ్రమలు పెట్టిస్తాడు. దేవుడిని నమ్ముకున్నాం కదా, దేవుడైతే నాకు ఇన్ని బాధలు పెట్టాడు, దేవుడిని నమ్ముకుంటే ఇన్ని శ్రమలు అనుభవించాలా, ఇన్ని బాధలు అనుభవించాలా అని దేవుడిని దూషించడానికి దేవుడు గుర్తొస్తాడు ఆ టైంలో. అంతేగాని శ్రమలు వచ్చాయి కదా, బాధలు వచ్చాయి కదా అని సంతోషంగా ఎవరు స్వీకరించరు. ఈ రోజు చూడండి ప్రేమని దేవుని తిన్నారు, జంతువులకి ఎన్ని శ్రమలు ఎన్ని బాధలు. ఒక్కొక్క టైంలో జంతువులకి ఆహారం కూడా ఉండదు. మనకి అన్ని వేళ దేవుడు అన్ని సమకూర్చాడు, సుఖాలు సంతోషాలు అన్ని అనుభవించమని మనకి ఇచ్చాడు. ఒక జంతువు చూడండి, జంతువుకి ఎప్పుడైనా ఏసీ పెట్టుకుని పడుకుందా? ఒక్కొక్క చూడండి సరే తిండి ఉండదు, నిద్ర ఉండదు. మనం తినగా మిగిలిపోయినవి ఏరుకొని తింటది. కానీ మనకి సమయానికి అన్ని ఇస్తున్నాడు. కానీ ఎందుకు ఇస్తున్నాడు? మన చేతి మాట అనిపించుకోవడానికి. చిన్న శ్రమ వస్తే చాలు, దేవుడు నన్ను పట్టించుకోలేదు, దేవుడు నన్ను వదిలేశాడు, దేవుడిని నమ్ముకొని ఉన్నాను కదా, నన్నే దేవుడు మోసం చేసిన మనిషిని వదిలేసి కాపాడుతున్న దేవుడి మీదకి నిందలు ఈ రోజు మనుషులు. అయితే ప్రేమ దేవుని పిల్లలు ఒకసారి వాక్యాన్ని చూస్తే కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 12వ వచనం చూడండి అమ్మా. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 12వ వచనం తీసినట్లయితే ఒక విషయాన్ని గమనిద్దాం. లెక్కలేని అపాయంలో నన్ను చుట్టుకొని ఉన్నది, మా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతుంది. లెక్కకు అది నా తల వెంట్రుకలను మించి ఉన్నది, మా హృదయము అధైర్యపడి ఉన్నది. అయితే చాలమ్మా. అయితే ప్రియమైన దేవుని పిల్లలు, నీకు వచ్చిన ఒక అప్పుల సమస్య కావచ్చు, లేకపోతే ఏమైనా ప్రమాదం కావచ్చు. అయితే ఇవన్నీ కంటికి కనబడుతున్నాయి కానీ దేవుడి వాక్యంలో సెలవిచ్చిన మాట ఏంటంటే లెక్కలేని అపాయం నేను చుట్టుకొని ఉన్నాయంట. అవన్నీ దేవుడు ఎప్పుడో తప్పించాడంట. తప్పించిన విషయం కూడా నీకు నాకు తెలియలేదు. అవి ఒకవేళ లెక్క పెడితే నీ తల వెంట్రుకలు ఎన్ని ఉన్నాయో దానికి మించి ఉన్నాయంట. మనకు అపాయంలో అన్ని రావాల్సి ఉన్నవి అది దేవుడు తప్పించి ఉన్నాడు. మనకి వచ్చింది అమ్మ చీటీ కట్టలేదు బాధ, అది బాధే. జ్వరం వస్తుంది, అది బాధే. లేకపోతే ఇల్లు గడవట్లేదు, అది బాధే. కానీ అంతకు మించి ఎన్నో ప్రమాదాలు అపాయాలు దేవుడు మనకు తెలియకుండా తప్పించి ఉన్నాడంట. ఒకసారి వాక్యంలో మళ్ళీ ఒకసారి చూద్దాము. లెక్కలేని అపాయం నన్ను చుట్టుకొని ఉన్నామంట. అంటే మనకి ఎప్పుడైనా అన్ని చుట్టుకొని ఉంటే మనం భూమి మీద బ్రతకలేము. అవి తల వెంట్రుకలకు మించి ఉన్నాయంట. మన తల వెంట్రుకలు ఎన్ని ఉంటాయమ్మా? లక్షల కోట్లు దాటి కూడా ఉంటాయి. అన్ని అపాయాలు మనకి చుట్టుకొని ఉంటే అయితే అవన్నీ తప్పించి ఉన్నాడు. తప్పించి దేవుడిని మనం ఏమంటాము? దేవుడు పట్టించుకోలేదు, వదిలేశాడు, దేవుడు నాకేటి ఇన్ని శ్రమలు పెట్టాడు, ఇన్ని బాధలు పెట్టాడని అంటాము. అయితే ప్రియమైన దేవుని పిల్లలు, మనకు దేవుడు మాత్రం గుర్తొచ్చేది బాధల్లోనే శ్రమంలోనే గుర్తొస్తున్నాడు తప్ప సుఖాల్లో రావట్లేదు, సంతోషంగా రావట్లేదు. నీకు సుఖం ఇచ్చినా సంతోషం ఇచ్చినా దేవుడు ఇవ్వాలి, మనిషి ఇవ్వడు. అయితే ఈ భూమి మీద ఏ మనిషి అయినా మనిషి ద్వారా నష్టపోతాడు కానీ మనిషి ద్వారా మోసగింపబడతాడు. కానీ దేవుడిని నమ్ముకొని ఏ ఒక్క మనిషి కూడా ఈ రోజు నష్టపోయిన వాడు ఎవరు లేదు ప్రపంచం మొత్తం మీద. ఒకసారి చూడండి, దేవుడిని నమ్ముకొని నేను మోసపోయానని ఎవరైనా చెప్పగలరా? చెప్పలేరు. ఎందుకంటే దేవుడు నీకోసం ఉన్నాడు, నిన్ను కాపాడడానికి ఆయన కొనుగొట్టలేదంట, ఆయన నిద్ర లేదంట. అయితే ప్రేమ దేవుడు నీకు పెట్టిన చిన్న శ్రమలు బాధల్ని ఇంత అనుకున్నవే, దేవుడు ఒకవేళ దీవించాలనుకుంటే దీవించలేడా? ఎందుకు దీవించలేడు? ఒకసారి ఎక్కడో చిన్న లోపం జరిగి ఉంటది, నాకు ఈ శ్రమలు బాధలు పెట్టాడు కదా, ఎందుకు నాకు ఇలాగా వస్తున్నాయని అనుకుంటా. అది అంతవరకు కొంతవరకే.
దేవుడి వాక్యం ఏంటంటుందంటే సహించిన ఆయన ఓపిక పట్టు ఓపికతో వెయిట్ చేస్తే దేవుడు లెక్కలేని మేలు చేస్తానని తన వాక్యం ఎప్పుడో చెప్పి ఉన్నాడు. అయితే ఒకసారి పరిశుద్ధ గ్రంథం చూద్దాం. విలాప వాక్యములు 3వ అధ్యాయం 26వ వచనం చూద్దామమ్మా. విలాప వాక్యములు 3వ అధ్యాయం 26వ వచనం. నరుడు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించి రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. నరులంట రక్షణ కోసం యెహోవాను గురించి రక్షణ కొరకు ఓపికతో ఉండాలంట. ఉంటే అప్పుడు ఎప్పటికైనా నా తండ్రి మేలు చేస్తుందని. అయితే ఒక విషయం చెప్తాను చూడండి. నాకు ఎన్నో ప్రాబ్లమ్స్ ఇబ్బందులు ఉన్నాయి. ఎప్పుడైనా నేను ఏమంటాను తెలుసా, దేవుడు ఎప్పటికైనా నాకు సాయం చేస్తాడు. ఎందుకంటే నేను మనసుని నమ్ముకోలేదు, దేవుడిని నమ్ముకున్నాను, దేవుడి మీద ఆధారపడ్డానని నేను ఎవరికైనా చెప్తుంటాను. ఎందుకంటే మనుషులు నమ్ముతాం, మనుషులు ఏం చేస్తారు, మన దగ్గర ఏదైనా ఉంటే మన నుంచి ఏదైనా ఆశించే మేలు చేస్తారు తప్ప మనకి ఎవరు నిస్వార్థంగా సాయం చేయరు. నిస్వార్థంగా చేయగలిగేది ఎవరంటే దేవుడు అప్పుడే. కాబట్టి మనుషులు చేసిన మీ పై మాట్లాడారు. ఎప్పుడు మీరు మనుషులు నమ్మకండి, దేవుడి మీద ఆధారపడండి. చిన్నదైనా చిన్న ప్రాబ్లం అయినా పెద్ద ప్రాబ్లం అయినా దేవుడి దగ్గరికి ముందెళ్ళండి. ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఒక అప్పు సమస్య ఉందనుకోండి, ఆరోగ్య సమస్య ఉందనుకోండి, ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్తాం, మనుషుల దగ్గరికి వెళ్తాం. ఎవరైనా పక్కింటి ఎదురింటికి వెళ్ళి అమ్మా 500 1000 ఇవ్వాలని అడుగుతాము. అయితే అలాగే అనారోగ్యంతో ఉంటే వెంటనే చిన్న జ్వరం వచ్చినా హాస్పిటల్కి వెళ్ళిపోతాం. హాస్పిటల్కి వెళ్ళిపోతాం కానీ అదే తండ్రి ఈ దేహాన్ని నువ్వు చేసావు, దీనిలో అన్ని నీకు తెలుసు, దీనిలో ఏం పెట్టావు, ఏమున్నా, ఏ భాగం అంతా నీ సమస్యలు చేతుల ద్వారా జరిగింది, దీన్ని బాగు చేయమని నువ్వే తండ్రి. డాక్టర్లు అంటారు ఫైనల్ కొన్ని స్టేజ్ల్లో మా ప్రయత్నం మేము చేసాం కానీ దేవుడి దయమ్మ అంటారు. మన ఒక డాక్టర్ ఉండి కాబట్టి ఆలోచించిన దేవుడి దగ్గరికి మనం వెళ్ళినట్లయితే ఇన్ని హాస్పిటల్ ఇన్ని మెడికల్ షాప్లు ఈరోజు భూమి మీద ఉండవు. కాబట్టి ప్రతిదానికి మనిషి మీద ఆధారపడడం వల్ల దేవుడిని మనం దూరం అయిపోతున్నాం. మనిషికి మంచి అవసరత ఉందనుకుంటాం కానీ అసలైన దేవుడి ద్వారా మనం బ్రతుకుతున్నామని మర్చిపోతున్నాం. అంటే దేవుడి ద్వారా నిన్ను దీవిస్తే ఎంతకాలం చెప్పండి, నీ అప్పులు, నీ ఆరోగ్య సమస్యలు, నీ ఇబ్బందులు ఎంతకాలం. యోగకారం చూడండి, ఎన్ని పోగొట్టుకున్నాడు, 50 కోట్ల ఆస్తులు, ఫ్యామిలీని పోగొట్టుకున్నాడు, స్నేహితులు వదిలిస్తారు, భార్య కూడా చీకొట్టి వెళ్ళిపోయింది. తనకి ఉన్న ఆస్తి మనీ ఎంత నీతిపరుడు అంటే దేవుడే అన్నాడు, యోబు వంటి నీతిపరుడు ఒక్కడూ లేడని. అలాంటి యోబు గారికి వచ్చిన శ్రమలు ఎంతకాలం ఉన్నాయి, 2-3 కొన్ని రోజులే. తర్వాత రెట్టింపు దేవుని యొక్క దీవుని పొందుకున్నాడు. మనం కూడా దేవుడు మనుషుల మీద ఆధారపడకుండా దేవుడి మీద ఆధారపడితే రెట్టింపు ఆనందాన్ని, రెట్టింపు సంతోషాన్ని పొందుతాం. కష్టాలు సుఖాలు మన దేహంలో 60-70 మహా అయితే ఎంతకాలం వస్తే మనం బ్రతుకున్నంత కాలమే కష్టాలు సుఖాలు మన శరీరానికి వస్తాయి. నీ శరీరం ఉన్నంత కాలమే, ఇక తర్వాత రావు కదా. కానీ దేవుడు కానీ దీవిస్తే ఎంత చెప్పండి, నువ్వు క్షణాన్ని ఇప్పుడు ఇలా కూర్చున్నాడు కానీ మీద తిరిగే స్టేజ్ కూడా తీసుకొస్తాడు దేవుడు. నువ్వు ఈ రోజు అప్పటికి పక్కింటికి వెళ్ళావు, రేపు 10 మందికి అన్నం పెట్టే స్థితిలో దేవుడిని నిలుస్తాడు. అది దేవుడి మీద ఆశ కలిగి ఓపికతో నువ్వు ఉంటే అది దేవుడే నాకు దయచేస్తాడు. మీరు మనుషులు నమ్మను అనుకొని నీలో నీవు ఉంటే దేవుడిని నా స్థాయిలో ఉంచుతాడు. అయితే ప్రేమ దేవుతున్నాడు. మీకు ఒక చిన్న విషయం చెప్తాను వినండి. అయితే మనకి సముద్రంలో తిమింగలం తెలుస్తారమ్మా. తిమింగలం సముద్రం ఒక ఇల్లు అంత ఉంటుంది, పెద్దది, చాలా పెద్దది. అదేంటి దేనికి పనికిరాదు అనుకుంటాము. దేవుడి దీవుని ఎలాగంటే ఒకసారి వినండి. అయితే ఆ తిమింగలం సముద్రం అట్టి అడుగులో ఉంటదంట, అక్కడ నివసిస్తారు. దాని పనికి రాదనమాట, అడుగు భాగంలో ఉంటది. సముద్రం 1 కిలోమీటర్ లోతు ఉంటదంట సముద్రం, ఆ లోపటి భాగం ఉంటది. తిమింగలం యొక్క వామిటింగ్స్ చేసుకుంటారు కదా అరగొప్పతే, తిమింగలం వామిటింగ్ చేసుకున్న వామిటింగ్ దాన్ని ఇంగ్లీష్ లో అంబర్గ్రీస్ అంటారు. అది 1 కేజీ, అది పనికిరాదని ఊపేసిన ఆ పదార్థము ప్రపంచంలో కేజీ ₹1,00,00,000 అంట. దాని వామిటింగ్ దానికి ఎలాగొచ్చిందమ్మా అంత, దాని కలుపులో చెడు పదార్థం బయటకు వచ్చింది. దాని విలువ ఎలా చేస్తాడు దేవుడు, ఎలా నేను అది చదివిన తర్వాత నాకు అప్పుడు వచ్చి అదైతే సముద్రం దానికి అది కూడా అది అడగగా తగ్గిస్తున్న వామిటింగ్ ₹1,00,00,000 కేజీ అంటే మన ఎవరితో దొరికి 32 కిలోలు దొరికితే 50 కోట్లు అంట దాని ధర.
దొరికితే అది గవర్నమెంట్ సీజ్ చేశారు. దానికే ఎంత కాస్ట్ అని అనుకుంటే ఈ దేవుడు ఇవ్వబట్టే కదా ఎలాగైంది అలాగే ఉందని నేను చూస్తే అప్పుడు నాకు బైబిల్ ఒక వాక్యం గుర్తొచ్చిందమ్మా. ఒకసారి చూడండి, యోనా గ్రంథం చూడండి అమ్మా, 2వ అధ్యాయం 10వ వచనం. యోనా 2వ అధ్యాయం 10వ వచనం. దేవుడి దీవెనలు అలాగ ఉంటాయి. అంతనే యెహోవా మత్స్యమునకు ఆజ్ఞేయుగా అది యోనాను నేల మీద కక్కివేయను. చూడండి, ఇప్పుడు యోనాని నేల మీద కక్కివేసింది ఏంటి? తిమ్మింగు. ఆ తిమ్మింగు దేవుడి యొక్క మాట విని నేల మీద కక్కివేయగా ఫస్ట్ యోనా స్థితి బాగలేదు. దేవుడి మాట వినుకుంటా నినివే పట్టణం దేవుడు అన్నమంటే కలిసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత సముద్రంలో ఆ ఇంగ్లీష్ 3 రోజులు చాలా ఇబ్బంది దేవుడిని మొరపెట్టుకోగా అది మళ్ళీ దేవుని ఆజ్ఞ ప్రకారం కక్కివేసింది. అంటే తన కడుపులో ఉన్న దాన్ని చెడుని బయటకు తీసుకురాగానే దాని విలువ ఎలాగైంది? పెరిగిపోయింది. తర్వాత యోనా నినివే పట్టణంకి వెళ్ళి మళ్ళీ దేవుడి గురించి ప్రకటించగా దేవుడి యొక్క ఉగ్రత యోనా మీద తగ్గింది. ఆ యొక్క నినివే పట్టణం మీద కూడా ఉగ్రత లేకుండా జరిగింది. అంటే తిమింగలం ఒక దేవుడి మాట ప్రకారం కక్కివేసింది కాబట్టి దాన్ని లోపల నుండి వచ్చిన పదార్థం కూడా ఈ రోజు అంత వాల్యూ ఉంది. దేవుడు దాని వాంపింగ్ ఇంత వాల్యూగా చేశాడంటే తన స్వహస్తాలతో నిన్ను నన్ను చేశాడు కాబట్టి మనకి ఎంత వాల్యూ ఉందో చూడండి. మనం చేయలేదా? ఒక జంతువునే నీకు అలా చేస్తుంటే నిన్ను నన్ను చేయలేదా దేవుడు? ఎందుకు మరి మనుషుల మీద ఆధారపడుతున్నారు? యోబు గారిని చూశారు కదా, అలాగే దావీదు గారిని చూడండి. చిన్నపిల్లడు గొల్లియాతు చూస్తే 6 అడుగులు ఎక్కువ అన్నాడు. చిన్న రాయితో పట్టుదలని దావీదు అనుకున్నాడా? అనుకోలేదు. నా వెనకాల తండ్రి ఉన్నాడు, నేను అనుకున్నాను ఆయన నాకు చేస్తాడు, యుద్ధం చేస్తాడు, ఆయనే కొడతాడనే నమ్మకం ఆయన వేపం పెట్టాడు. దేవుడు నాకు ఎప్పుడు సాయం చేస్తాడని. ఒకవేళ కొట్టలేకపోతే అదే నమ్మకం లేకపోతే దావీదు గొల్లియాతు చేతిలో చచ్చిపోయేవాడు. నేను అనుకోని తండ్రి ఉన్నాడని. మరి దేవుడిని నమ్ముకున్నామని చెప్పుకుంటారు కదా, మనం ఎందుకు మనుషుల మీద నమ్మాలి? మనుషుల మీద మనకి ఎందుకు ఉండాలి? నీ ఓపిక అనేది దేవుడి మీద చూపిస్తే ఎప్పటికైనా నిన్ను నన్ను గొప్పవాడిగా చేస్తాడు. చేసి దేవుడు ఏం చేస్తాడు? తన పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళి అక్కడ ఇక్కడ భూమి మీద ఉన్న కష్టాలు సుఖాలు ఏమి ఉండవు. ఇక్కడ నువ్వు అనుభవిస్తున్నావు అంటే కొంతకాలమే. తర్వాత నీకు అక్కడ నీ పరిస్థితి అక్కడ ఉంటుంది. నీకు ఏదంటే మనం చెప్తావు చూడండి, ఇది నా పుట్టినిల్లు, నా సొంతూరు అంట. ఇది కాదు, ఇది 60-70 కాలంలోనే నీ సొంతూరు. దేవుడి దగ్గర ఉంది అసలేంది. అది 1000 సంవత్సరాలు చెప్పలేమన్నది. అక్కడ నీకు సమస్యలు ఇబ్బందులు ఏముండవు. ఇక్కడ నీకు మనుషుల మధ్య ఎంతకాలం బ్రతికిన సమస్యలు ఇబ్బందులు అవమానాలు కూడా ఉంటాయి. నువ్వు గట్టిగా ఒకవేళ దేవుడే నేను దీవించడంతో నీ బంధువులే నీ ఇంటి వాళ్ళు నేను చూడలేరు. ఏదమ్మా ఇది అక్కడి నుండి వేరేది వచ్చేసింది అనుకుంటాడు. దేవుడు దీవులు అప్పుడు కష్టాలు ఉన్నప్పుడు ఏం పాపం చేస్తాడో ఇన్ని కష్టాలు వస్తే అంటారు. అదే సుఖపడ్డాం అనుకో ఇది అక్రమంగా సంపాదించేస్తున్నాడు, ఎవరినో మోసం చేసి అంటారు. అంతేగాని నేను ఎంత నిజాయితీగా బ్రతుకుని ఈ మనుషులు నీకు వేసేది మోసగాడు లేకపోతే ఇటు దొంగగా సంపాదిస్తున్నాడు అని ఎందుకు తప్ప ఏముండదు. అదే దేవుడి మీద ఆధారపడింది ఎంతమంది ఉన్నారు బైబిల్లో ఆధారపడినాడు లేవా? చాలా మంది ఉన్నారు. ఆయన ఎందుకు అవ్వలేదు? వాళ్ళు దేవుడు చేస్తూనే చేశాడు, నిన్ను చేశాడు. వాళ్ళకంటే నిన్ను ఇంకా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే నువ్వు ఇంకా దేవుడిలో కావాలని. మీకు ఇంకో విషయం చెప్తాను. నీకు శ్రమల ఇబ్బందులు వస్తున్నాయని బాధపడుతున్నా కదా, శ్రమల ఇబ్బందులు వస్తున్నాయి అంటే నువ్వు దేవుడి చేతిలోకి ఇప్పుడే వచ్చావని అర్థం. శ్రమలు లేకపోతే నువ్వెందుకు పనికిరాంది మనం ఏ వస్తూ మన ఇంట్లో ఉంచుకో. నీకు శ్రమలు ఇబ్బందులు పెట్టాడు దేవుడు అనుకుంటామా? అది దేవుడి చేతిలోకి నువ్వు ఎప్పుడైతే ఉన్నావో నీకు అది స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ కూడొచ్చిన మనకి వస్తాయి, అందరికీ వస్తాయి. ఎందుకంటే ఆగిపోయిన సంఘాన్ని నిలబెట్టిన ఈ అందరికి మనందరికి శ్రమలు ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే దేవుడు సాతానుతో చెప్తారు నా బిడ్డలు ఉన్నారు. సాతానికి ఒక సంఘం గాని ఒక మనిషి గాని ఆగిపోతే చాలా సంతోషం. కానీ ఒక దేవుడు నా బిడ్డలు ఉన్నారు, ఇక్కడ 4-5 ఉన్నారు, ఒక సంఘం ఆగిపోయింది, దాన్ని నిలబెట్టారు. చూడండి యోబు నాకు అప్పుడు ఎలా నిలబెట్టాడు ఇల్లు చూడండి అంటే అప్పుడు దేవుడికి సాతానికి మధ్య సంఘర్షణ ఉంటుంది. మనలాగే యోబులాగే చూడండి చూడి ఒకది వాళ్ళు నిలబడ్డారు. ఇలాగా ఆ టైంలో మనకి సమస్యలు ఇబ్బందులు వస్తాయి తప్ప మామూలుగా దేవుడు మనల్ని ఎప్పుడూ ఇబ్బంది పడతాడు. ఏ తండ్రి తన బిడ్డని తండ్రి కానీ తన బిడ్డని కష్టపెట్టాలని చూడరా. అంతకని దేవుడు గొప్పవాడు కదా, మనల్ని ఎందుకు ఇబ్బంది పెడతాడు? కానీ ఒక మాట మీరు చూడండి, నువ్వు అంతవరకు సాధించిన ఆయన నువ్వు ఓపిక పట్టు, నీకు లెక్కలేని మేళ్ళని దాచించాను. ఆ మేళ్ళు మనుషులు ఇప్పుడు ఏమైనా చేశారనుకోండి
ఆ కార్యాలు స్టేజ్ మీద ఉన్నంత వరకే నిన్ను పొగడం కానీ నీకు సన్మానాలు కానీ నీకేం చేసినా నీ మీద నిన్ను నవ్వించడానికి నీ నుంచి పొగడ్తలు కానీ నీ నుంచి ఏమైనా ఆశించడానికే చేస్తారు కానీ దేవుడు కానీ చేశాడా, దేవుడు దీవించాడా, ఎవడో ఆపలేదు మిమ్మల్ని. అది గుర్తుపెట్టుకొని మీరు దేవుడు చేసిన వరకు ఓపికతో నేర్పుతో ఉంటారని మిమ్మల్ని వేడుకుంటూ నేను ఇంతతో ముగిస్తున్నాను.